భారతీయ జనతా పార్టీ చిట్యాల పట్టణ కమిటీ అధ్యక్షులు గూండాల నరేష్ గౌడి గారి ఆధ్వర్యంలో చిట్యాల విద్యుత్ కార్యాలయం ముందు భారతీయ జనతా పార్టీ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. గత కొద్ది సంవత్సరాల నుండి చిట్యాల పురపాలిక పరిధిలోని 10వ వార్డులో లో వోల్టేజ్ సమస్య తీవ్రతరమై ఉన్న ట్రాన్స్ఫార్మర్ మీద అధిక లోడు పడి ఎలక్ట్రానిక్ పరికరాలు, ఫ్రిడ్జీలు, కూలర్లు, టీవీలు, ఫ్యాన్లు, ఏసీలు, మోటార్లు తిరగక కాలిపోతూ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నటువంటి సందర్భంలో అనేక మార్లు భారతీయ జనతా పార్టీ అధికారుల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి 100 kV ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలని చెప్పి గతంలో సంతకాల సేకరణ చేపట్టి ధర్నా కార్యక్రమం చేపట్టి అధికారుల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం జరిగింది. అయినా సంవత్సరాలు గడుస్తున్నాయి, సమస్యలు ఆ రకంగానే ఉంటున్నాయి. ఎండాకాలం మొత్తం కూడా చాలామంది ఫ్యాన్లు, కూలర్లు, ఫ్రిడ్జీలు, ఏసీలు, మోటార్లు తిరగ కాలిపోయి అనేక ఆర్థిక ఇబ్బందులకు గురి ఉన్నారు. వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత అధికారులు 100 kV ట్రాన్స్ఫార్మర్ మంజూరైంది. అది ఇప్పటి వరకు కూడా ఫిట్ చేయకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తక్షణమే ఎల్లమ్మ గుడి దగ్గర 10వ వార్డులో మంజూరైన 100 kV ట్రాన్స్ఫార్మర్ను వెంటనే బిగించి లో వోల్టేజ్ సమస్యను పరిష్కరించాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేనట్లయితే ఈ కొద్ది రోజుల్లో, ఈ 2, 3, 4, 5 రోజుల్లో ట్రాన్స్ఫార్మర్ బిగించినట్టయితే నల్లగొండలో ఉన్న ఎస్సీ కార్యాలయాన్ని కూడా ఈ స్థానిక వార్డు ప్రజలతోటి ముట్టడిస్తా అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.